సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఆలయం నుంచి మా ప్రతినిధి శ్రావణి లైవ్ లో అందిస్తారు. శ్రావణి, మార్నింగ్ నుండి మనం చూసుకున్నట్లయితే బోనాల పండుగ అంగరంగ వైభవంగా అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఉదయం నుండే భక్తులు అంటే 3 గంటల నుండే మనకి భక్తులు అయితే తరలి వస్తున్నారు. ఈ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ భక్తుల రద్దీ అయితే ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు 1 o'clock నుండి 3 o'clock వరకు మనకి శివశక్తులు కానీ జోగిని కానీ వాళ్ళందరూ కూడా బ్యాండ్ మేళాలతో డప్పు సప్పులతో పోతరాజుల విన్యాసాలతో అంగరంగ వైభవంగా 3 అంతస్తుల 5 అంతస్తుల బోనాలతో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కల్చరల్ డిపార్ట్మెంట్ నుండి 108 బోనాలతో సమర్పించడం జరిగింది. సో అదే కాకుండా ఇందాకే మనకి సీఎం గారు కూడా ఇక్కడికి వచ్చి పట్టు వస్త్రాలు అలాగే బంగారు బోనాన్ని కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది. భక్తులు కూడా ఎక్కువగా క్యూ లైన్ లో అయితే ఈసారి ఎక్కువగా కనిపిస్తున్నారు. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే రద్దీ పెరుగుతూ వస్తుంది. అంటే ఇయర్ కి అమ్మవారి భక్తులు ఎక్కువగా పెరుగుతూ వస్తున్నారు. బోనాన్ని పట్టుకొని క్యూ లైన్ లో నిల్చోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అని చెప్పేసి భక్తులు ఇప్పటికీ చెప్తూ వస్తున్నారు. కానీ అయినప్పటికీ వాటర్ సప్లై కానీ HMWS దగ్గర నుండి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అలాగే సెక్యూరిటీ విషయంలో కానీ పూర్తిగా అన్ని విధాలుగా భక్తులకు ఎటువంటి తొక్కిసలాట కాకుండా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు భక్తులందరూ కూడా చూస్తున్నారు కదా, దర్శనానికి అయితే వెళ్తున్నారు. సో అమ్మవారి దర్శనానికి అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ తొట్టెల అమ్మవారికి ఎక్కువగా వడి బియ్యంతో పాటు తొట్టెల బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. భాగ్యనగరంలో ఎక్కువగా ఆషాఢ మాసంలో తొలి బోనం జగదాంబిక అమ్మవారికి సమర్పించిన తర్వాత అక్కడున్న భక్తులందరూ కూడా మనకి మహంకాళి అమ్మవారి దగ్గరికి తరలి వస్తుంటారు. ఇక్కడ బోనాన్ని సమర్పించడానికి భక్తులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారు? అమ్మ, మేము బాలంరాజ్ నుంచి వచ్చామమ్మా. సో ప్రతి సంవత్సరం బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకుంటుంటారా? ప్రతి సంవత్సరం చేసుకుని ఉంటామమ్మా. సో అమ్మవారికి ఎంతో నిష్ఠగా నైవేద్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు కదా, సో ఈసారి మీరు ఏ నిష్ఠగా ఏ ఐటమ్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు? దాంట్లో ఇంట్లో అన్ని సాంప్రదాయంగా అన్ని వండుతాము. పిండి వంటకాలు అమ్మకి అన్ని కావాల్సినవన్నీ సమర్పిస్తాము. అలాగా. ఎంతసేపు అయింది వచ్చి? ఒక గంట అయిందమ్మా వచ్చి. ఏర్పాట్ల విషయాలు ఏ విధంగా ఉన్నాయి? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏర్పాట్లు బాగా ఉన్నాయండి. ఇక్కడ అంతా బాగా ఉంది. చాలా బాగుందండి. లాస్ట్ టైం బోనాలు వాళ్ళకి సపరేట్గా వదిలేరు, ఈసారి మాత్రం బోనాలు వాళ్ళకి సపరేట్ చేయలేదు. అది ఎందుకంటే నెత్తి మీద బోనం పెట్టుకుంటారు బరువుతోని, కాబట్టి ఇదొక్కటి నెక్స్ట్ ఇయర్ అయినా సరే మాడిఫై చేయాలని కోరుకుంటున్నాం. ఇది వెండి బోనం అంటే అమ్మవారికి. అదే వెండి బోనం ఎందుకు సమర్పిస్తున్నారు అమ్మవారికి? ఏమైనా ప్రత్యేకత? మా ఇంటిలో వెళ్ళిపో మాంకాలమ్మ అండి, అందుకని మేము మొక్కుకున్నాము అమ్మది. మా చిన్నప్పటి నుంచి మా అమ్మల అక్కడి నుంచి మాకు ఇంటి. సో అక్కడ చిన్నారి కూడా బోనాన్ని ఎత్తుకొని కనిపిస్తుంది. సో అమ్మవారి బోనాన్ని అమ్మవారి అలంకరణతో కనిపిస్తున్న బోనాన్ని ఎత్తుకొని మరి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం బోనాన్ని ప్రత్యేకత చూసుకున్నట్లయితే అమ్మవారి విగ్రహాన్ని రూపంగా పెట్టుకొని మరి అమ్మవారికి నైవేద్యంగా అంటే ఒక అక్క చెల్లెల నుండి బోనాలుగా సమర్పిస్తూ ఉంటారు. ఒక అక్క దగ్గర నుండి మరో చెల్లి దగ్గరికి ఒక బోనాన్ని అనేది తీసుకెళ్తూ ఉంటారు. సో ఈ బోనానికి కూడా ప్రత్యేకత ఉంటుంది. బొట్ల బోనంతో ఒక బోనం అయితే కుండ మీద పెట్టుకొని వెళ్ళే అమ్మవారి రూపంతో ఒక బోనం ఉంటుంది. అలాగే ఎల్లమ్మ బోనం అంటారు, మైసమ్మ బోనం అంటారు. అలా ఒక్కొక్క అమ్మవారు వాళ్ళ కులంలో వాళ్ళ మతంలో ఎలా అయితే ఇంటి కొలవెల్పుగా పూజించే దైవంగా పూజిస్తారో అలాగే అమ్మవారికి పూజల్ని బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. వడి బియ్యాన్ని పోస్తూ ఉంటారు. తొట్టెల్లో ఉన్న వాళ్ళు తొట్టెల్లో తీసుకొని వస్తూ ఉంటారు. సో ఇక్కడ భక్తులు కూడా ఎక్కడెక్కడి నుండి వస్తున్నారు, వాళ్ళని కూడా తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారు? జ్ఞానబజార్కి ప్రతి సంవత్సరం వస్తాం. బోనాల పండుగ అంటే మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంట్లో? చాలా మంచిగా చేసుకుంటాం. తెలంగాణ పండుగ అంటే బోనాల పండుగ. అట్లాంటిది మటన్ చికెన్ ఇంట్లో పూరీలు వడలు అన్ని గ్యారెలు అవన్నీ కాకుండా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాం బోనం. పచ్చకూర, పెరుగు, పచ్చి పులుసు, అవన్నీ తీయప్పలు అవన్నీ తయారు చేసి బోనం తయారు చేసాం అమ్మవారికి. కానీ నిష్టగా ఉండాలి కదా బోనం తయారు చేసేటప్పుడు కూడా. మీరు ఎంతవరకు నిష్టగా ఉంటారు? ఏమేమి చేస్తుంటారు? సాయంత్రం వరకు భోజనం ఏమి ముట్టకుండా చేయకుండా నిష్టగా చేస్తాం. అమ్మవారి భోజనం ఎక్కేదాకా, అమ్మవారి భోజనమే కాదు ప్రతి ఒక్క గుడిలో శాఖ అందేదాకా మేము ఏం తినాం. ప్రతి సంవత్సరం ఇలాగే వస్తుంటారా? ప్రతి సంవత్సరం. అంటే మహంకాళి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తుంటారా లేదా ఇంకా అమ్మవారికి కూడా? ఇక్కడ చిన్న అమ్మవాళ్ళు కూడా, వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, వాళ్ళకు కూడా 6-7 గుళ్ళకు పోతాం. ముత్యాలమ్మ, పోషమ్మ, పెద్దమ్మ, నల్లపోచమ్మ, నాగదేవత అన్ని 7 గుళ్ళకు పోతాం. ఎప్పుడు తయారయ్యి ఇంటి దగ్గర నుండి?
సో పిల్లలతో కూడా వచ్చారు. మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుండి వచ్చారు? కానీ బోయగూడ నుంచి వచ్చినాం. చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తుంటాం. చాలా బాగుంది. ఈసారి ఏం కోరుకున్నారు? అందరూ మంచిగా ఉండాలి, అంతా మనం ఉండాలి. ఇక్కడ శివశక్తులు కూడా ఉన్నారు. అమ్మ మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా? నాది ఇక్కడనే బాలా, ఇక్కడనే ఈయన పుట్టిన ఈయన పెరిగిన నా బాణాలు కూడా ఇక్కడనే. ఎలా అనిపిస్తుంది ఏర్పాటు? సంతోషమేనే, ఆనందమే. రేపు నా రంగం మీద ఇంకా జోరుగా నాకు సంతోషం చెయ్యాలి, ఆనందం కావాలి. ఓకే, ఈ బోనం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. మీరు చెప్పండి ఈ బోనం ప్రత్యేకత ఏంటో. మీరు చెప్పండి. ఓకే, పర్పుల్ కలర్ లో చాలా రంగురంగులతో తయారు చేశారు. కానీ బోనాన్ని ఎత్తుకుంటూ సో చూస్తున్నారు కదా, ఓవరాల్ గా పరిస్థితి చూసుకుంటే ఉదయం నుండి అయితే బోనాల పరిస్థితి అయితే కోలాహలంగా మారిపోయింది. ఆట పాటలతో, పోతురాజ విన్యాసాలతో గోల్కొండలో ఎలా అయితే జరిగిందో అలాగే ఇక్కడ కూడా అంతే క్రౌడ్ అయితే కనిపిస్తోంది. సో ఇది పరిస్థితి.